డబ్బు లేని వాళ్ళంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ సృష్టిలో తృప్తి ఐశ్వర్యం, తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు లోకంలో. అందుకే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, నాల్పభోగవాన్ అంటారు. అయోధ్యానగరంలో అల్పభోగ ఉన్నవాడు లేడు అంటారు. ఒకడు పరమన్నంతో తింటాడు, ఒకడు పప్పన్నం తింటాడు, ఒకడు పచ్చడి మెతుకులు తింటాడు. అల్పభోగం లేనివాడు ఎందుకుంటాడు? ఉంటాడు. కానీ మరి అల్పభోగం లేని వాళ్ళందరూ అని ఎందుకన్నారు మహర్షి అంటే, నాకు పచ్చడి మెతుకులే ఉన్నాయి, వాడు పరమన్నం తింటున్నాడని ఏడిచ్చేవాడు లేడు. నా అదృష్టం ఈశ్వరుడు పచ్చడి మెతుకులైనా దక్కించాడని సంతోషించేవాడే. అది ఐశ్వర్యం. తన దగ్గర ఏదుందో అది సంతోషించేవాడు ఉండడు, తనకేది లేదో తలుచుకుని ఏడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరు, అందుకని మంచి పనులు చేయలేరు. సుకర్మములివ్వియు చెయ్యజాలరి కలియుగమందు